సంక్రాంతి నాటికి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. విజయవాడ వెస్ట్ బైపాస్ వంతెనను సంక్రాంతి నాటికి అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. అయితే వైసీపీ ప్రభుత్వం అవలంబించిన ప్లానింగ్ లేని ప్రణాళికల వల్ల గుంటూరు టు విజయవాడ వెళ్లే ప్రయాణికులకు కొంత ప్రయాణ దూరం పెరుగుతుంది. స్థానికులకు ఇబ్బంది లేకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. గుంటూరు నుంచి గొల్లపూడి మీదుగా హైదరాబాద్, విశాఖపట్నం కనెక్టివిటీకి ఉపయోగపడే వెస్ట్ బైపాస్ను పెమ్మసాని NHAI అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నిర్మాణాలు, పెండింగ్ పనులు, అండర్ పాస్ వర్కులు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా గుంటూరు, విజయవాడ మీదుగా వెళ్లే ప్రయాణికులకు హైలాండ్ సమీపంలోని అండర్ పాస్ నుంచి యూటర్న్ తీసుకుని జాతీయ రహదారి గుండా వెళ్లాల్సి ఉంటుంది. సాధారణంగా 2014-19 సమయంలో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిర్మాణాన్ని వైసీపీ వచ్చాక పూర్తిగా గాడి తప్పింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధమవుతున్న ఔటర్ రింగ్ రోడ్ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం అందించబోతున్నాం. అలాగే ఈ అండర్ పాస్ వద్ద గల స్థానికులకు ప్రయాణ రాకపోకల ఇబ్బంది లేకుండా 2 కోట్ల రూపాయల నిధులతో ఫుట్ బ్రిడ్జ్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించాం. కాగా డిసెంబర్ చివరికి నిర్మాణం పూర్తి చేసి సంక్రాంతి కల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం పనులన్నీ సజావుగా సాగుతున్నాయి అని పెమ్మసాని ఈ సందర్భంగా వివరించారు.